హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతదేశపు మొదటి రైలు ఎప్పుడు ఎలా మరియు ఎక్కడ నడిచింది అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. సంవత్సరాల క్రితం రవాణా సాధనాలు అంతగా అభివృద్ధి చెందనప్పుడు ప్రజలు ఎక్కువగా కాలినడకన ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు ప్రజల మేధో వికాసం జరుగుతోంది. తమ సౌకర్యాలను వాళ్లే సృష్టించుకుంటున్నారు. వీటిలో రవాణా సాధనాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ప్రజలు ప్రయాణించడానికి గుర్రపు బండి లేదా ఎద్దుల బండిని వినియోగించేవారు, మహా అయితే రిక్షా. కానీ శాస్త్రవేత్తలు ఇంజన్ను కనుగొన్నప్పుడు ఈ రంగంలో కూడా విప్లవం ఏర్పడింది. ఇంజన్ కనిపెట్టిన తర్వాత మోటార్ కారు మరియు రైలు వంటి రవాణా సాధనాలు ఉనికిలోకొచ్చాయి. ఈరోజు మనిషి చాలా అభివృద్ధి చెందాడు. ప్రయాణం ఇప్పుడు కేవలం గంట సమయం పట్టడం ప్రారంభించింది. బుల్లెట్ రైళ్లు, విమానం వంటి అనేక రవాణా మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి సహాయంతో మనం వేల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. నేటి వీడియోలో భారతదేశపు మొట్టమొదటి రైలు కథ గురించి చెప్పుకోబోతున్నాం. భారతీయ రైల్వే చరిత్ర గురించి మాట్లాడుకుందాం. మనం మన భారతదేశం యొక్క నిజమైన నెట్వర్క్ గురించి మాట్లాడినట్లయితే భారతదేశం యొక్క రైల్వే నెట్వర్క్ ఆసియాలోనే అతిపెద్దది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రియల్ నెట్వర్క్ అని తెలిసి మనం గర్వపడొచ్చు. అవును, అమెరికా, రష్యా మరియు చైనా తర్వాత భారతదేశం యొక్క రైల్ నెట్వర్క్ ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. దేశంలోని రైల్వే నెట్వర్క్లోని ఈ భాగం దాదాపుగా 66,000 కిలోమీటర్లు. ఇంత పెద్ద మార్గంలో రోజుకు 21,000 కంటే ఎక్కువ ప్యాసింజర్ మరియు గూడ్స్ రైళ్లు నడుస్తాయి. మనం ప్రయాణికుల గురించి మాట్లాడినట్లయితే ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతిరోజు సుమారుగా 24 కోట్ల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. నేడు భారతీయ రైల్వే దేశంలోని ప్రతి మూలకు చేరుకుంది. భారతీయ రైల్వేలో మరొక ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను అందించే శాఖ ఇది. దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉద్యోగాలు కల్పించడంలో భారతీయ రైల్వే 8వ స్థానంలో ఉంది. భారతీయ రైల్వేలో దాదాపు 15 లక్షల మంది పనిచేస్తున్నారు. మనం భారతీయ రైల్వే చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఇండియన్ రైల్వే చరిత్ర 170 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైంది. భారతదేశంలో రైల్వే నెట్వర్క్ను ఆదా చేయడం. భారతదేశంలో రైల్వే నెట్వర్క్ ప్రారంభమైన సమయంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలించారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో రైల్వే నెట్వర్క్ను ప్రజల అవసరాల కోసం కాకుండా వారి వస్తువుల తరలింపుల కోసం వాడుకున్నారు. ఇండియన్ రైల్వేను ప్రారంభించాలనే ప్రతిపాదన 1832వ సంవత్సరంలో మద్రాసులో ఆమోదించబడింది. 5 సంవత్సరాల కృషి తర్వాత రైలు రవాణా పేరుతో భారతదేశంలో మొదటి రైలు 1837వ సంవత్సరంలో నడిచింది. అది ఒక సరుకు రవాణా రైలు, రెడ్ హిల్ రైల్వే. ఇది మద్రాసులోని రెడ్ హిల్ నుంచి చెన్నైలోని చింతాద్వీపేట్ వంతెన వరకు నడిచింది. ఈ రైలును రోటరీ సరేత్ లోకోమోటివ్ ఇంజన్తో లాగారు. దీని ఇంజనీర్ విలియం ఎవర్, ఇంజనీర్ ఆర్థర్ కాటన్. ఈ స్నేహితులందరూ కలిసి దీన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ రైలు గ్రానైట్ రాయి రవాణాకు ప్రధానంగా ఉపయోగపడింది. దీని తర్వాత 1840 సంవత్సరం నాటికి భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో రైల్వే ప్రతిపాదనలు రావడం ప్రారంభించాయి. 1845వ సంవత్సరంలో గోదావరి నదిపై డ్యాం నిర్మాణం పనులకు రాతి సరఫరా అవసరమైనప్పుడు మరోసారి గోదావరి ఆనకట్ట నిర్మాణ రైలును రాజమండ్రిలోని దోస్వాంలో సర్ థామస్ కాటన్ నిర్మించారు. ఈ మద్రాస్ రైల్వేను 8 మే 1845న స్థాపించడం జరిగింది. ఇదే సంవత్సరంలో ఇండియన్ రైల్వే కూడా నిర్మించబడింది. ఆగస్టు 1, 1849న ఎంపీ యొక్క ఈ చట్టం ద్వారా గ్రేట్ ఇండియన్ పెన్సులర్ రైల్వే అనగా GIP స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలోని బోరీబందర్లో ఉంది. ఈ చట్టం ప్రకారం భారత రైల్వేల నిర్మాణానికి ఉచిత భూమిని అందించడానికి హామీ ఇవ్వబడింది. బదులుగా భారతీయ రైల్వే తన లాభంలో 5% రైల్వేను నిర్మించే ఆంగ్ల కంపెనీకి ఇవ్వాలి. 1850 సంవత్సరంలో గ్రేట్ పెనిన్సులర్ రైల్వే కంపెనీ బొంబాయి నుంచి థానే వరకు రైలు మార్గాన్ని ప్రారంభించే పనిలో పడింది. అదే సంవత్సరంలో హౌరా నుంచి రాణిగంజ్ వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే పని కూడా ప్రారంభించింది. దీని తర్వాత 1851 సంవత్సరంలో ఒక నదిపై నిర్మాణ సామాగ్రిని సరఫరా చేయడానికి రూర్కీలో బ్రిటిష్ ఇంజనీర్ ప్రావిన్స్ క్వాలిటీ ద్వారా డాక్టర్ రైల్వే నిర్మించబడింది. తర్వాత 1852 సంవత్సరంలో మద్రాస్ గ్యారంటీ రైల్వే కంపెనీ స్థాపించబడింది. ఆ తర్వాత 1852 సంవత్సరంలో బ్రాడ్ గేజ్ లోకోమోటివ్ అయిన మొదటి లోకోమోటివ్ థామస్ భారతదేశానికి తీసుకురాబడింది. అప్పటికి ముంబై మరియు థానే మధ్య రైలు మార్గాన్ని ప్రారంభించే పని పూర్తయింది. ఏప్రిల్ 16, 1853 భారతదేశంలో భారతీయ రైల్వేకు మొదటి ప్యాసింజర్ రైలు నడిచిన చారిత్రాత్మకమైన రోజు. భారతదేశ చరిత్రలో ఈ మొదటి రైలు ముంబై నుంచి థానే వరకు నడిచింది. ఈ రైలు ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీకి అంకితం చేయబడింది. ఈ రైలు మహారాష్ట్రలోని బోర్బందర్ టెర్మినల్ నుంచి, అంటే నేటి ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి మధ్యాహ్నం 3:30 బయలుదేరి సాయంత్రం 5:45 థానే చేరుకుంది. అంటే ఈ రైలు ప్రయాణాన్ని 1 గంట 15 నిమిషాల్లో పూర్తి చేశారు. ఈ రైల్లో 14 కోచ్లున్నాయి.
దీన్ని సాహిబ్, సాండ్ మరియు సుల్తాన్ అనే 3 స్టీమ్ లోకోమోటివ్ ఇంజన్లు లాగేవి. ఈ రైలు దాదాపుగా 34 కిలోమీటర్లు ప్రయాణించగా అందులో దాదాపుగా 400 మంది ప్రయాణించేవారు. భారత రైల్వేకు పునాది వేసిన రైలు ఇది. ఈ రైలు నడిచే ట్రాక్ల వెడల్పు 5 అడుగులు 6 అంగుళాలు ఉండేది. ఇది భారతదేశంలో ట్రాక్ వెడల్పుకు ప్రమాణంగా మారింది. నేటికి భారతదేశంలో 1854 సంవత్సరంలో ఈ వెడల్పు గల ట్రాక్లు వేయబడ్డాయి. 1854లో బోరిబాండ్ నుంచి థానే వరకు వెళ్లే ఈ రైల్వే ట్రాక్ కళ్యాణ్ వరకు విస్తరించబడింది. ఇప్పుడు క్రమంగా ప్యాసింజర్ రైళ్ల నెట్వర్క్ విస్తరించడం మొదలుపెట్టింది. దీని తర్వాత భారతదేశంలోని ప్యాసింజర్ రైళ్లు 1854 ఆగస్టు 15న కోల్కతాలోని హౌరా మరియు హుగ్లీల మధ్య 39 కిలోమీటర్ల నుంచి ప్రయాణించాయి. దీని ట్రాక్ను ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ నిర్వహించింది. 1855లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఫెర్రీ క్వీన్ పేరుతో భారతదేశంలో మొట్టమొదటి టాయ్ రైలును నడపడం ప్రారంభించింది. బ్రిటిష్ కంపెనీ కిట్సన్ తయారు చేసిన ఈ రైలుకు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆవిరి యంత్రాన్ని కూడా జోడించారు. 1997వ సంవత్సరం తర్వాత ఈ రైలు హెరిటేజ్ రైలుగా నడపడం ప్రారంభమైంది. దీని ప్రయాణాన్ని ఆస్వాదించడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేవాళ్లు. 1881వ సంవత్సరంలో మొదటి టాయ్ ట్రైన్ అధికారికంగా ఈశాన్య ప్రాంతంలో నడిచింది. ఇది 2 అడుగుల వెడల్పు గల ఇరుకైన గ్యాప్లో నడిచేది. దాని వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది. అత్యంత విశేషం ఏంటంటే ఈ రైలు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. మనం దక్షిణ భారతదేశం గురించి మాట్లాడినట్లయితే 1856వ సంవత్సరంలో మద్రాస్ నుంచి మొదటి ప్యాసింజర్ రైలు నడిచింది. ఈ రైలు రోయపురం, బైరేపాడి మరియు ఆర్కుట్ మధ్య నడిచింది. దీన్ని మద్రాస్ రైల్వే నిర్మించింది. దీని తర్వాత కాలక్రమేణా భారతీయ రైల్వేల నెట్వర్క్ గొప్పగా విస్తరించింది. ప్యాసింజర్ రైళ్లు కూడా వివిధ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. మొదట్లో రైళ్లలో మరుగుదొడ్ల సౌకర్యం కానీ లైట్లు కానీ లేవని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది కదా. అటువంటి పరిస్థితుల్లో ట్రైన్ ప్రయాణాలన్నీ చీకట్లోనే నడిచేవి. అయితే ఈ రైలు సుమారుగా 50 సంవత్సరాల పాటు అలాగే నడిచింది. 1897వ సంవత్సరంలో ఆధునిక రైళ్లు వచ్చినప్పుడు వాటి సౌకర్యాలు కూడా బలపడ్డాయి. ప్రయాణికుల కోసం మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు. 1891వ సంవత్సరంలో మొదటిసారిగా రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అయితే అది ఫస్ట్ క్లాస్ కోచ్ల కోసం మాత్రమే. 1909వ సంవత్సరంలో ఇది సాధారణ కోచ్లకు కూడా మొదలైంది. రైలు కోచ్లలో విద్యుత్ దీపాలను స్టాండ్లకు అమర్చేవారు. 1902వ సంవత్సరంలో జోధ్పూర్ రైల్వే దీన్ని అమలు చేసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత విద్యుత్ దీపాలు ప్రారంభమయ్యాయి. మెల్లగా అన్ని రైళ్లలో అమర్చబడ్డాయి. 1925 నుంచి 1947 వరకు భారత్లో రైల్ నెట్వర్క్ వేగంగా మరియు ఆధునికంగా విస్తరించిన సమయం. ఆ టైంలోనే పరికరాల వినియోగం కూడా భారీగా ఉంది. అయితే భారతీయ రైల్వే స్వాతంత్రం తర్వాత మాత్రమే విస్తృతంగా అభివృద్ధి చెందింది అని చెప్పాలి. మరి మన భారతీయ రైల్వే గురించి మీ కామెంట్ ఏంటి?